వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అమ్మ ఒకరోజు సెలవు తీసుకుంటే, ఒకరోజు ఏమైందంటే కొడుకు ఏదో అల్లరి చేశాడని చెప్పి ప్రిన్సిపల్ హఠాత్తుగా ఒక తల్లిని స్కూల్కి పిలిపించాడు. పిలిపించి, మీ అబ్బాయి ఈరోజు నా అమ్మ ఒకరోజు సెలవు తీసుకుంటే అనే టాపిక్ మీద ఒక వ్యాసం రాశాడు. దాన్ని చదివి మొత్తం స్టాఫ్ రూమ్లో నిశ్శబ్దం అలుముకుంది. ఫస్ట్ అందరూ నవ్వారు, కానీ తర్వాత అందరూ ఏడ్చారు అని చెప్పింది. తల్లికి ఏం అర్థం కాలే. భయంగా కుర్చీలో కూర్చుంది. కొడుకేదో పెద్ద అల్లరి చేసి ఉంటాడేమో అని భయపడింది. ప్రిన్సిపల్ నవ్వుతూ కాపీని ఆమె వైపు ఇచ్చి చెప్పారు, దీన్ని ఇంటికి వెళ్ళి చదవద్దు, ఇక్కడే చదవండి అని. కాపీ మొదటి పేజీలో ఇలా రాసుంది, నా అమ్మ ఒకరోజు సెలవు తీసుకుంటే. ముందు నాకు అనిపించేది నా అమ్మ ప్రపంచంలోనే అత్యంత కోపిష్టి మనిషి అని. ఉదయం 5 గంటలకే లేపి చదివిస్తుంది. టిఫిన్ అంతా తినకపోతే తిడుతుంది. ఎక్కువసేపు మొబైల్ ఆడితే లాక్కుంటుంది. సెలవు రోజు కూడా గది శుభ్రం చెయ్యి అని చెప్తుంది. అయ్యో, నా అమ్మ ఒకరోజు ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనుకునేవాడిని. తర్వాత గత సోమవారం అమ్మకు జబ్బు చేసింది. డాక్టర్ పూర్తి విశ్రాంతి తీసుకోండి అని చెప్పారు. ఆ రోజు మొదటిసారి అమ్మ నిజంగా మంచం నుంచి లేవలేడు. ఉదయం అలారం మోగింది, కానీ ఎవరు నా తల నిమిరి బాబు స్కూల్కి వెళ్ళాలి కదా అని చెప్పలేదు. నేను ఆలస్యంగా లేచాను. యూనిఫామ్ ఇస్త్రీ చేయలేదు. సాక్స్ ఒక గదిలో, షూ ఇంకో గదిలో, టిఫిన్ బాక్స్ ఖాళీగా ఉంది. నాన్న వంట గదిలో నిలబడి ఉన్నారు. ఆయన మొదటిసారి రొట్టె చేయడానికి ప్రయత్నించారు. రొట్టె గుండ్రంగా రాలేదు. భారతదేశపు మ్యాప్ అయింది. ఆ రోజు మొదటిసారి అమ్మ ఒకేసారి ఎన్ని పనులు చేస్తుందో నాకు అర్థమైంది. స్కూల్ నుంచి వచ్చేసరికి గుమ్మంలో ఎవరూ ఎదురు చూడట్లేదు. అమ్మ మంచంలో ఉంది. అయినా నవ్వుతూ అడిగింది, నా రాజా వచ్చాడా? నేను అన్నాను, అమ్మ ఆకలేస్తోంది. అమ్మ లేవడానికి ప్రయత్నించింది, కానీ నొప్పితో మూలుగుతూ మళ్ళీ పడుకుంది. ఆ రోజు మొదటిసారి నేనే నాకు అన్నం పెట్టుకున్నాను. అన్నం చల్లగా ఉంది, కానీ దానికంటే చల్లగా ఉంది ఇల్లు. రాత్రి అమ్మకు జ్వరం ఎక్కువగా ఉంది. అయినా ఆమె నాన్నని అడుగుతోంది, బాబు పాలు తాగాడా? హోంవర్క్ చేశాడా? రేపు వాడి డ్రాయింగ్ కాపీ పెట్టడం మర్చిపోకు. తన మాత్ర కంటే నా గురించి ఆమెకు ఎక్కువ ఆలోచన. మరుసటి రోజు నేను అమ్మ మొబైల్ తీసుకున్నాను. అందులో గేమ్స్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ అందులో ఎక్కువ ఫోటోలు నావే ఉన్నాయి. మొదటిసారి స్కూల్కి వెళ్ళినప్పుడు నా ఫోటో, మొదటిసారి సైకిల్ తొక్కినప్పుడు నా ఫోటో, నాకు జ్వరం వచ్చినప్పుడు నా ఫోటో. అమ్మ మొబైల్లో ఆమెదే మంచి ఒక్క ఫోటో కూడా లేదు. ఉన్నవన్నీ నావే. ఆ రోజు నాకు అర్థమైంది, అమ్మ తన జీవితం బతకదు, మన జీవితాన్నే బతుకుతుంది అని. 3వ రోజు నేను అమ్మ కాళ్ళు ఒత్తాను. ఆమె నవ్వుతూ అడిగింది, ఈరోజు సూర్యుడు పడమర నుంచి ఉదయించాడా? నేను నవ్వినా కళ్ళల్లో నీళ్లున్నాయి. ఎన్నిసార్లు ఆమెతో అన్నాను, మీకేమీ రాదు, మీరెప్పుడు తిడుతూనే ఉంటారు. కానీ నిజం ఏంటంటే నాకే ఏమీ రాదు. నా షర్ట్ అల్మారాకి తనంట తాను వెళ్ళదు. టిఫిన్ తనంతట తాను నిండదు. మంచం తనంతట తాను సర్దుకోదు. నాకు ఇష్టమైన వంట తనంతట తాను అవదు అని తెలియదు. ఇవన్నీ వెనుక అమ్మ నిద్ర, ఆమె సమయం, ఆమె మొత్తం జీవితం ఉంటుంది. ఇప్పుడు దేవుడు నన్ను అడిగితే ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పని ఏంటని నేను చెప్తాను, అమ్మగా ఉండడం. ఎందుకంటే అమ్మ సెలవు తీసుకోలేదు. అమ్మకు జ్వరం ఉన్నా ఇల్లు నడుస్తోంది. నొప్పున్నా పిల్లల గురించి ఆలోచన. ఏడవాలనిపించినా నవ్వుతూ అన్నం వడ్డిస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి ఎప్పుడూ అడగను, నా అమ్మ ఒక్కరోజు ఎక్కడికైనా వెళ్ళిపోని అని. నేను ఇలా అడుగుతాను, దేవుడా నా ఆయుష్ కూడా నా అమ్మకివ్వు. ఎందుకంటే అమ్మ ఇంట్లో ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా కనిపిస్తుంది. అక్కడితో ఆ వ్యాసం అయిపోయింది. ఆ కాపీని పట్టుకునేటప్పుడు తల్లి చేతులు ఉనికాయి. కన్నీళ్లు పేజీల మీద పడ్డాయి. గత నెల కొడుకు కోపంగా అన్నది గుర్తొచ్చింది, మీకు తిట్టడం తప్ప ఏమీ రాదు అని. ఆ రోజు ఆమె రాత్రంతా ఏడ్చింది. కానీ ఈరోజు అదే కొడుకు ఎవ్వరూ చెప్పకుండా ఆమె మొత్తం జీవితాన్ని చదివాడు. ప్రిన్సిపల్ నెమ్మదిగా అన్నారు, పిల్లలు మన మాటల్ని కాదు, మన త్యాగాల్ని చదువుతారు. దాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. తల్లి ఇంటికి వచ్చింది. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నాడు. ఈసారి అతను ఏమీ మాట్లాడలేదు. ఊరికి అమ్మను గట్టిగా హత్తుకున్నాడు. అమ్మ అతని తల నిమిరింది. ఇద్దరూ మౌనంగా ఉన్నారు. కానీ ఆ మౌనంలో 1000 మాటలున్నాయి. ఆ రోజు మొదటిసారి కొడుకే
తన ప్లేట్ ఎత్తి పెట్టాడు. తన షూ తానే తుడిచాడు. పడుకోబోయే ముందు అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడు, అమ్మ, ఈ రోజు నుంచి మీకు సెలవు ఇవ్వను, కానీ పనిలో ఒంటరిగా వదిలిపెట్టను అని. అమ్మ నవ్వింది. అలసటంతా ఆ ఒక్క మాటతో పోయింది. గుర్తుంచుకోండి, పిల్లలు తల్లిదండ్రుల విలువ వాళ్ళు అన్నీ చేస్తున్నప్పుడు అర్థం చేసుకోరు. ఆ చేతులు ఒకరోజు అలసిపోయినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఆగకండి. ఈరోజే మీ అమ్మా నాన్న దగ్గర కూర్చొని వాళ్ళ చెయ్యి పట్టుకొని చెప్పండి, మీరున్నారు, అందుకే ఇంకా నా ప్రపంచం ఉందని. అంతకు మించి వాళ్ళు మీ నుంచి ఏమీ కోరుకోరు. ఆ ఒక్క మాట వాళ్ళకు జీవితంలో కావాల్సినంత సంతోషాన్ని ఇస్తుంది. వెంటనే చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్.